నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ సందర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ చెక్ పోస్టులను సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇంటి కోసం ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు. భీమన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు, రాజన్నకు కోడమొక్కుల చెల్లింపులు. సిఐటియు 4వ మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపు. టెక్స్టైల్ పార్క్ లో కరపత్రాల ఆవిష్కరణ. విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పాఠశాలల విద్యార్థులు జిల్లా స్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, రాజ్య స్తరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించి ఎలా తయారు చేశారు, వాటి వినియోగం వచ్చే ఫలితాలు అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. ప్రయోగాలతోనే ఆ పాఠ్యాంశంపై మంచి అవగాహన వస్తుందని, అది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. సివి రామన్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ప్రయోగాలు చేసి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, థర్మోడైనమిక్స్, కిరణజన్య సంయోగ క్రియ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సైన్స్ మ్యూజియం కోసం కావలసిన స్థలం కోసం ప్రతిపాదనలు పంపాలని, వివిధ సైన్స్ పరికరాలపై విద్యార్థులకు అవగాహన వచ్చేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ వెంట సిఐ మొగిలి, చెక్పోస్టు సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా ఈ రోజు పట్టణ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లను నిర్మించి ఇచ్చారు గానీ నీటి వసతి కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నాయకులు వెల్లడించారు. 4-5 రోజులకు ఒకసారి కూడా మిషన్ భగీరథ నీరు రాకపోవడం వల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు మున్సిపాలిటీకి, కలెక్టర్కి పలుసార్లు విన్నపాలు చేసినా అధికారులు నిర్లక్ష్యం మాత్రం అలాగే కొనసాగుతోందన్నారు. వెంటనే నీటి వసతి కల్పించి ఇక్కడ ప్రజల కష్టాలు తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్, సూరం వినయ్, రచ్చ రాహుల్, దేవరాజు, కొంపెల్లి విజయ్, డబుల్ బెడ్రూమ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇది
పెద్దూరు డబల్ బెడ్రూమ్లో ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మహిళామూర్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరి గోస మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. వాస్తవానికి గత ప్రభుత్వం మౌలిక వసతులను ఏర్పరచి ఈ డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసినాము అని అంటారు. మౌలిక వసతులలో అతి ముఖ్యమైనది నీరు. అలాంటి నీరు కనీసం 4-5 రోజులకు కూడా ఒక్కసారి మిషన్ భగీరథ ద్వారా ఇక్కడికి రావడం లేదు. ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు నీటి యొక్క ఆవశ్యకత మనందరికీ తెలిసిందే. పిల్లలు ఉదయం లేచి స్కూల్కి వెళ్ళాలన్నా, కాలకృత్యాలు తీర్చుకొని పనులకు పోవాలన్నా నీళ్లు లేనిది ఒక నిమిషం కూడా జరగదు. అలాంటి నీటి వసతిని ఇక్కడ ఏర్పరచకుండా వీళ్ళ డబల్ బెడ్రూమ్ ప్రజలందరి అరగోస మీరైతే చూస్తున్నారు. తక్షణమే ఎన్నోసార్లు వీరు మున్సిపల్ అధికారులకు మరియు కలెక్టర్ గారికి, ప్రస్తుతం మన విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి కూడా పలుమార్లు వీళ్ళు వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు విన్నవించుకున్నారు వీళ్ళ సమస్యను. అయినా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వీరిని పట్టించుకోవట్లేదు, వీరి గోసను కూడా చూడలేరు. అందుకే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వీరికి ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లను వదలాలి, ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడిని తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మా గౌరవ ఎంపీ గారు 2 బోర్లు ఇవ్వడం జరిగింది ఈ కాలనీకి. కానీ వాటితోని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ G+2 ఉన్నవి. ఆ G+2 వరకు నీళ్లు పోవాలంటే మిషన్ భగీరథ నీళ్లు మాత్రం తక్షణమే వదలాలి. వీళ్ళ సమస్య తక్షణం మిగిలిన మున్సిపల్ అధికారులు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, తక్షణమే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మాత్రం వీళ్ళందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపి ఖచ్చితంగా చెప్తున్నాం, ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ తొందరగా వీళ్ళ పరిష్కారం చేయాలా వీళ్ళ నీటి సమస్యను. భారత్ మాతాకి జై. వేములవాడ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు కోడముక్కులు సమర్పించుకుని భీమన్నను దర్శించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు క్యూలైన్లలో అందుతున్న సేవలపై ఆలయ ఈవో రమాదేవి భక్తులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీని ముమ్మరం చేస్తూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా సేవలందించాలని ఆమె సూచించారు. విస్తరణ చేసుకుంటే మీ అందరి కోసం భక్తులకు సౌకర్యాలు ఇద్దామని చేస్తున్నాం కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ స్వామివారిని మీకు అంటే ఉట్టిగా పోకుండా ఇక్కడ స్వామివారిని చూసినట్టు ఏర్పాటు చేసాం, అక్కడ కూడా చూపిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బయట కూడా కొబ్బరికాయ కొట్టి వెళ్తారు మనకు. నిజంగా భక్తులు అయితే కొంతమంది బయట కూడా దూషంగా కూడా పెడతారు. మనం ఏం చేస్తామంటే వచ్చే భక్తులు నిరాశపడకుండా వాళ్ళు కూడా స్వామివారిని చూసినట్టు ఉండాలని వారి రూపాలను మళ్ళీ వారిని లోపల జరిగేది కూడా పెడుతున్నాము. అట్లా పెట్టినట్టు మీకు అంటే వేరేగా అనిపించిందా లేకపోతే రాజన్నను చూస్తున్నట్టు అనిపించింది? ఎక్కడ మొక్కినా రాజన్నను నిల్చున్న దగ్గర మొక్కినా ఆయన అంటే కోరిన కోరికలు అంతేనా? మీకు ఎట్లుందమ్మా? రాజన్నను చూసినట్టు అనిపిస్తుందా? ఇవ్వలుండి అవతల నుంచే పోతాం, అవతల నుంచి వస్తారంటారు. అయ్యగారు ఉండి ఇక్కడ యువతలు పెట్టిన పోరాటి అత్తే మస్తు అనిపిస్తాను. మంచిగా 2 నిమిషాలు మంచిగా దండం పెట్టుకోండి. అప్పుడు హడావుడి పెద్ద గుడి ఉన్నప్పుడు ఎక్కువ మంది. ఇప్పుడు ఇక్కడ కూడా సోమవారం బాగా వస్తుంది. మీరు కూడా చెప్పండి స్వామివారిని దర్శించుకోవచ్చు. భీమన్న ఆలయం పోయారా? భీమన్న ఆలయం కూడా పోండి సార్. భీమన్న ఆలయం కూడా వెళ్ళండి. భీమన్న ఆలయము మన స్వామివారిని అక్కడ కూడా ఆవాహన చేసి అక్కడ 2 ఉన్నారు శివకేశవులు. కళ్యాణం కట్టేయచ్చు, ఆర్జిత సేవలు చేసుకోవచ్చు.
నవంబర్ 30 రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తంగలపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ కార్మికులతో కలిసి మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. జిల్లాలో కార్మిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని కోడం రమణ అన్నారు. మహాసభల సందర్భంగా కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. మహాసభలకు పవర్లు, అనుబంధ రంగాల కార్మికులు, టెక్స్టైల్స్ పార్క్ కార్మికులు, బీడీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, హాస్పిటల్ మరియు ఇతర అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏగమంటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు శ్రీరాములు, రమేష్ చంద్ర, జల్ల సదానందం, కోడం వేణు, ఆడపు రవి, ఆకుబత్తిని శ్రీకాంత్, అన్నల్దాస్, గంగాధర్, రాజమల్లు, అంబాదాస్, నర్సయ్య, సంపత్, మహేష్, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టెక్స్టైల్ పార్కులో అత్యవసర సమావేశము వర్కర్ యూనియన్ తరఫున మన అత్యవసర సమావేశం ఏర్పడుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మన జిల్లా నాయకుడు కోడం రమణ, అలాగే శ్రీరాముల రమేష్ చంద్ర గారు, మన కార్మికులందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం మరి కొన్ని మన కార్మికుల సమస్యలు కూడా మనం ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ నవంబర్ 30వ తారీఖు ఆదివారం రోజున సిరిసిల్లాలో 4వ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ర్యాలీ ఉంటుంది. అక్కడే మన ఉదయం 10 గంటల వరకు టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులు తప్పకుండా రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ మనము ఇన్ని రోజులు పోరాటం చేసి ఏం సాధించినాం, ఏం సాధించుకోబోతున్నాం ముందు అని చెప్పేసి మన కార్మికులకు అందరికీ వివరించి తెలియజేయడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్క కార్మికుడు ఈ మహాసభకు వచ్చేసి ఆ మహాసభను విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరి కార్మికులపై ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా ఆ రోజు ఆదివారం రోజు తప్పకుండా వచ్చి కార్మికులందరూ పాల్గొనవలసిందిగా కోరడం జరుగుతుంది. కార్మిక హక్కుల సారథి, పోరాటాల వారధి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు నవంబర్ 30వ తేదీ ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు మహాసభల సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ నుండి ఉదయం 10 గంటలకు కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇటు జిల్లా మహాసభలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ రమక్క గారు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి మహాసభలలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలలో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన, టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా జిల్లాలోని అన్ని రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం ఏకైక సంఘం సిఐటియు. అటువంటి సిఐటియు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్టి మహాసభలలో గత 3 సంవత్సరాలలో జిల్లాలో కార్మిక వర్గ సమస్యల గురించి చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ పార్క్ అనేది కార్మికుల ఉపాధి కొరకు ఏర్పాటు చేసినటువంటి 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్లో రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి కార్మికుల ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు గత ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలి. మరి పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా మహాసభలో కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు సంబంధించి కూలీ ఒప్పంద గడువు ముగిసి సంవత్సరం నడవుతున్నా ఇక్కడ యజమానులు కూలీ పెంచకుండా నిర్లక్ష్యంగా వేధిస్తూ ఉన్నారు. అనేక మార్లు తెలియజేసినప్పటికీ కూడా కూలీ పెంచడం లేదు. మరి కార్మికులు ఒకవైపు ఉపాధి లేక, ఒకవైపు కూలీ పెరగక తమ కుటుంబాలని అది ఇతర వలసకు వెళ్ళి ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పార్క్లో కార్మికులకు ఉపాధితో పాటు వేతనాలు పెంచే విధంగా కూడా చేయాలని చెప్పి ఈరోజు మహాసభలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్టి డిమాండ్ల మీద కూడా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. కాబట్టి మన కోసం, మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి సిఐటియు జిల్లా మహాసభలలో మరి సిఐటియు మహాసభలు అంటే పెద్ద పండగ. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు, టెక్స్టైల్ పార్క్లో పనిచేసిన ప్రతి కార్మికుడు కూడా
కార్మిక ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరి టెక్స్టైల్ పార్క్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి జిల్లా కమిటీగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ సందర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ చెక్ పోస్టులను సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇంటి కోసం ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు. భీమన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు, రాజన్నకు కోడమొక్కుల చెల్లింపులు. సిఐటియు 4వ మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపు. టెక్స్టైల్ పార్క్లో కరపత్రాల ఆవిష్కరణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.